అంజలి టీవీ. ఒక గ్రామంలో రాఘవయ్య శకుంతల దంపతులు తమ కొడుకు అరుణ్ కోడలు అంజలితో కలిసి నివసిస్తున్నారు. రాఘవయ్య రిటైర్డ్ ఉద్యోగి, అరుణ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. కోడలు అంజలి ఎంతో తెలివైనది, బాధ్యత గలది. అయితే ఈ ఇంట్లో పెద్ద సమస్య అత్తగారు శకుంతల. శకుంతల స్వభావం చాలా పిసినరితనం. రూపాయి ఖర్చు పెట్టాలన్నా 1000 సార్లు ఆలోచిస్తుంది. ఇల్లు నడపడంలో ఆమె చూపించే అతి పిసినరితనం ఒక్కోసారి కుటుంబ సభ్యులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఒకరోజు ఉదయం హాల్లో రాఘవయ్య పేపర్ చదువుతూ ఉండగా శకుంతల చేతిలో ఒక కాగితం పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అంజలి వంటింట్లో కాఫీ కలుపుతోంది. యావండే, ఆ పేపర్ కాసేపు పక్కన పెట్టి నేను చెప్పేదేనండి. ఈ నెల కిరాణా సరుకుల బడ్జెట్ చాలా ఎక్కువైపోతోంది. ఇలాగైతే మనం సంపాదించిన డబ్బులన్నీ వంటగదులని కరిగిపోతాయి. ఏంటి శకుంతల, ప్రతి నెల నీకిదే గోల? మనం తినే తిండి విషయంలో కూడా అంత పిసినాతనం చూపిస్తే ఎలా అంటావు? మంచి ఆహారం తింటేనే కదా ఆరోగ్యం బాగుంటుంది. మీకంతా సుఖంగా మాట్లాడడం అలవాటైపోయింది. ఇల్లు గడవాలంటే ఎంత కష్టమో నాకే తెలుసు. ఈసారి నేను ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాను. మన వీధి చివరున్న సౌకబార శనరామయ్య లేడు, ఆయన దుకాణంలో సరుకులే కొనాలి. అక్కడే కొన్ని వస్తువులు సగం ధరకే దొరుకుతాయి. అలా అనుకుంటూ ఉండగా అంజలి చేతిలో కాఫీ కప్పులతో హాల్లోకొస్తుంది. అత్తయ్య, కాఫీ తీసుకోండి. కానీ మీరు చెప్పిన చినరామయ్య దుకాణంలో సరుకుల నాణ్యత అస్సలు బాగోదత్తయ్యా. అక్కడ అమ్మే నూనె, పప్పులు అన్నీ కల్తీవని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని కల్తీ వస్తువులు కొనడం మంచిది కాదు కదా. ఓ సెత్తెంగర్ కోడలా, నీకు డబ్బులు విలువ తెలియదే. ఈ రోజుల్లో బ్రాండెడ్ వస్తువులని కేవలం ప్రకటనల కోసమే ఎక్కువ ధర పెడతారు. చినరామయ్య ఇచ్చే లూజు నూనెైనా పప్పులైనా ఒకటేనే. రుచిలో తేడా ఏముంటుంది చెప్పు? డబ్బు ఆదా అవ్వడమే నాకు ముఖ్యం. రుచి మాట దేవుడెరుగత్తయ్యా, ఆరోగ్యం పాడవుతుంది. మొన్న పక్కింటి దుర్గమ్మ కూడా అక్కడే కారం పొడుకొని తెచ్చుకుంది. అందులో ఇటుక పొడి, రంగు కలిపారని గొడవ చేశారు తెలుసా? అదంతా వాళ్ళ అసూయమ్మా. చినరామయ్య తక్కువ ధరకిస్తుంటే మిగిలిన దుకాణ వాళ్ళు ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నువ్వు ఎక్కువ మాట్లాడకుండా నేనే సరుకులు తెస్తే వాటితోనే వంట చేయాలి. నీ ఆధునిక ఆలోచనలో నా దగ్గర చూపి మాకు. శకుంతల, కోడలు చెప్పే దానిలో కూడా నిజం ఉంది. మనం వయసులో ఉన్న వాళ్ళం కాదు. కల్తీ నూనెలు తింటే గుండె జబ్బులు వస్తాయి. అరుణ్ కూడా రోజు ఆఫీస్కి వెళ్ళి కష్టపడుతున్నాడుగా, వాడికి ఏమైనా మంచి భోజనం పెట్టాలి కదా. మీకు కూడా కోడలు రాగానే బుద్ధి మారిపోయినట్టుందే. ఈ ఇంట్లో నా మాటే నడవాలి. అరుణ్ కూడా నా పెంపకంలోనే పెరిగాడు. వాడికి లేని అభ్యంతరం మీకెందుకట? అరుణ్, ఒరే అరుణ్, ఇలా రా నాయనా ఒకసారి. అప్పుడే అరుణ్ స్నానం చేసి ఆఫీస్కి సిద్ధమవుతూ హాల్లోకి వస్తాడు. ఏంటమ్మా, ఉదయాన్నే అందరు నా పేరు చెప్పిస్తున్నారు? ఏం జరిగింది? చూడు నాన్న, నీ భార్య నా పొదుపు పద్ధతులను తప్పుపడుతోంది. నేను తక్కువ ధరకి కిరాణా సరుకులు తెస్తుంటే ఈమె వద్దని వాదిస్తోంది. నువ్వే చెప్పు, డబ్బులు దాచడం తప్ప? అంజలి, అమ్మ చెప్పేది కూడా ఒక అందుకు నిజమే కదా. డబ్బులు ఆదా చేయడం మంచిదే కదా. అమ్మకు ఇల్లు ఎలా నడపాలో బాగా తెలుసులే. ఏంటండి మీరు కూడా అత్తయ్యకి సపోర్ట్ చేస్తున్నారు? కల్తీ నూనె, చౌకబారు పప్పుల వల్ల వచ్చే నష్టాల గురించి ఆలోచించట్లేదు? సరేలే, అమ్మ తెచ్చే సరుకులు మరీ అంత దారుణంగా ఏముంటాయిలే గాని. అమ్మా, నీకు నచ్చినట్లే చేయండి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ముందు నాకు టిఫిన్ పెట్టండి. అప్పుడు అరుణ్ మద్దతు దొరకడంతో శకుంతల మరింత ధైర్యం వచ్చింది. ఆమె వెంటనే చినరామయ్య దుకాణానికి వెళ్లి మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకి దొరికే లూజ్ నూనె, తెల్లగా పాలిష్ చేసిన పప్పులు, రంగు కలిపిన కారం పొడి, ముక్కిపోయిన బియ్యం ఇవన్నీ కొనుగోలు చేసి ఇంటికి తెచ్చింది. అంజలి ఆ సరుకులు చూసి తీవ్ర ఆందోళనకి గురైంది. ఆ సమయంలో వంటగదిలో అంజలి సరుకులను పరిశీలిస్తోంది. శకుంతల గర్వంగా నిలబడి ఉంది. అత్తయ్య, ఈ నూనె చూడండి ఎంత నల్లగా ఉందో. దీని నుంచి ఒక రకమైన కెమికల్ వాసన వస్తోంది అత్తయ్య. ఇక ఈ కారం పొడి, బాబోయ్, ముట్టుకుంటేనే చేతికి రంగు అంటుకుంటుంది చూడండి. ఈ బియ్యంలో సగం పురుగులున్నాయి. దయచేసి ఇవి వాడొద్దత్తయ్యా. చాలు చాలు, నీ వంకలు పెట్టడం ఆపు. బియ్యంలో పురుగులుంటే ఎండలో పెడితే పోతాయి. నూనె వేడి చేస్తే వాసన రాదు. నేను చెప్పినట్లే ఈ నూనెతోనే ఈరోజు కూర చెయ్యి. వస్తువులు వేస్ట్ చేయడం నాకు అస్సలు నచ్చదు చెప్తున్నా. సరే అత్తయ్య, మీ ఇష్టం. కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం నా బాధ్యత కాదు. ఏ సమస్య రాదు గానే
మేమంతా ఇన్నాళ్ళు ఇలాంటివే కదా దీన్ని పెరిగావా? నువ్వు నీ వంట పని పూర్తి చేయి ముందు. అలా అనుకుంటూ ఉండగా అత్తగారి ఒత్తిడి మేరకు అంజలి ఆ చౌకబారు కల్తీ సరుకులతోనే వంట చేయాల్సొచ్చింది. రాత్రి భోజన సమయంలో అందరూ కూర్చొని తిన్నారు. అన్నం ముద్ద దిగడమే కష్టంగా ఉన్న శకుంతల భయానికి ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. అయితే అసలు కథ అర్ధరాత్రి మొదలైంది. ఆ రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో అరుణ్ గదిలో నుంచి గట్టిగా అరుపులు వినబడ్డాయి. అరుణ్ కడుపు పట్టుకుని బెడ్ పై దొర్లుతూ ఉంటాడు. అమ్మా, నాన్న, అంజలి, చచ్చిపోతున్నాను. కడుపులో భయంకరమైన నొప్పి వస్తుంది, వాంతులవుతున్నాయి. ఏమైందండి? అంత నొప్పిగా ఉందా? నేనప్పుడు చెప్పాను కదా ఆ కల్తీ వంటలు తినొద్దని. అప్పుడు శకుంతల, రాఘవయ్య కంగారుగా గదిలోకి పరిగెత్తుకుంటూ వస్తారు. రాఘవయ్య కూడా కడుపు పట్టుకొని వణుకుతూ ఉంటాడు. ఏమైంది నాన్న అరుణ్? ఎందుకలా అరుస్తున్నావు? శకుంతల, అరుణ్ ఒక్కడే కాదే, నాకు కూడా పేగులు తెగిపోతున్నట్టు నొప్పి వస్తుంది. గొంతులో మంట పుడుతోంది. నువ్వు తెచ్చిన ఆ చౌకబారు నూనె మహిమే ఇది. అయ్యో, ఏంటండి ఇది? నాకు కొంచెం కడుపులో తిప్పినట్టు అనిపిస్తోంది గాని ఇంత నొప్పి లేదులే. ఏదో గాలి దోషం అనుకుంటా. అత్తయ్య, ఇంకా గాలి దోషమని మూఢనమ్మకాలు నమ్మకండి. అది ఖచ్చితంగా కల్తీ ఆహారం వల్ల వచ్చిన ఫుడ్ పాయిజనింగ్. అరుణ్ గారి పరిస్థితి అసలు బాలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అవునమ్మా, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి, నేను భరించలేకపోతున్నాను. అలా అనుకుంటూ అరుణ్, రాఘవయ్యల పరిస్థితి క్షీణించడంతో అర్ధరాత్రి పూట అంజలి ఎంతో కంగారు పడుతూ దాన్ని నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో వారికి చికిత్స ప్రారంభమైంది. ఆసుపత్రి కారిడార్లో శకుంతల ఏడుస్తూ కూర్చునుంటుంది. అంజలి డాక్టర్తో మాట్లాడి వస్తుంది. అంజలి, డాక్టర్ గారు ఏం చెప్పారమ్మా? నా కొడుక్కి మొగడికి ఏం ప్రమాదం లేదు కదా? ప్రమాదం ఏం లేదత్తయ్య, కానీ తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పారు. కల్తీ నూనె, రసాయనాలు కలిపిన కారం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైంది. ఇద్దరికి సెలైన్ బాటిల్స్ ఎక్కించారు. మరికొన్ని గంటల అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. దేవుడా, నా కొడుకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదే. అంతా నా వల్లే జరిగింది. అవునత్తయ్య, అంతా మీ వల్లే. రూపాయి ఆదా చేద్దామని మీరు చూపించిన పిసినారితనం ఈరోజు ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. అప్పుడే వార్డ్ బాయ్ వచ్చి అంజలికి కొన్ని ప్రిస్క్రిప్షన్స్ బిల్స్ చేతికిస్తాడు. మేడం, వీటికి సంబంధించిన బిల్ కౌంటర్లో కట్టాలి. మెడిసిన్స్ కూడా వెంటనే తీసుకురండి. సరేనండి. అత్తయ్య, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. ఆ రాత్రి ఆసుపత్రి ఖర్చుల బిల్లులు చూసి శకుంతల గుండె ఆగినంత పనైంది. ఆమె దాచుకున్న డబ్బుల కంటే ఈ బిల్లులు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి. మరుసటి రోజు ఉదయానికి అరుణ్, రాఘవయ్యల ఆరోగ్యం కాస్త కుదుట పడడంతో వాణ్ణి డిశ్చార్జ్ చేశారు. ఇంటికొచ్చిన తర్వాత అంజలి తన ప్రణాళికను అమలు చేయాలని నిశ్చయించుకుంది. ఆ రోజు ఇంటి హాల్లో అరుణ్, రాఘవయ్య నీరసంగా కూర్చొనుంటారు. శకుంతల దిగాలుగా పక్కనే కూర్చుంటుంది. అంజలి ఒక పెద్ద తెల్ల కాగితం, పెన్ పట్టుకుని వారి ముందుకొస్తుంది. అత్తయ్య, ఒక్కసారి ఇలా రండి, మనం ఒక ముఖ్యమైన లెక్క తేల్చుకోవాలి. ఏంటి అంజలి, ఇప్పుడు లెక్కలు దేనికమ్మా? నా ప్రాణం మీదకి వచ్చింది ఇక్కడ. ప్రాణాల మీదకి తెచ్చుకుంది మీరే కదా అత్తయ్య. అందుకే మీరు చేసిన పొదుపు లెక్కలు ఎలా ఉన్నాయో ఈ కాగితం మీద రాసి చూపిస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. అవునమ్మా అంజలి, చెప్పు. ఈ పిసినార్తనానికి అసలు లెక్కలేంటో తేలాలి. మొదటిది, శకుంతల గారి చౌకబారు పొదుపు లెక్క. చినరామయ్య దుకాణంలో కల్తీ నూనె, చౌకబారు పప్పులు, రంగు కారణం కొనడం వల్ల మిగిలిన డబ్బు 500. రెండోది, ఆ కల్తీ సరుకుల వల్ల వచ్చిన నష్టం లెక్క. అర్ధరాత్రి అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లడానికి టాక్సీ ఖర్చు 1500. ఆసుపత్రిలో అరుణ్ మావయ్య గారి బెడ్ ఛార్జీలు, డాక్టర్ ఫీజు 8000. ఇక కల్తీ ఆహారం వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గడానికి మందుల ఖర్చు 4500. అరుణ్ ఆఫీస్కి సెలవు పెట్టడం వల్ల కట్టైన జీతం 2000. అరుణ్, మావయ్య పడిన శారీరక బాధ, మానసిక ఆందోళన, అపరిమితం మొత్తం ఖర్చు 16000. అది చూసి శకుంతల ఆ నెంబర్లను చూసి నోరెళ్లబెడుతుంది. అరుణ్ ఏమో ఆశ్చర్యపోతాడు. చూశారా అత్తయ్య, మీరు కేవలం 500 ఆదా చేయడం కోసం మన చేతులారా ఆసుపత్రి పాలై 16000 ఖర్చు పెట్టాల్సొచ్చింది. ఇప్పుడు చెప్పండి, మీ పొదుపు వల్ల మనకు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? నిజమేనమ్మా,
అంజలి చూపించిన లెక్క 100% నిజం. ఆ కడుపు నొప్పి నేను భరించలేకపోయాను. నువ్వు 500 ఆదా చేశానని సంబరపడ్డావు గాని ఇక నా జీవితం పోయింది. దానికి తోడు ఇంత పెద్ద బిల్లు కట్టాల్సి వచ్చింది. శకుంతల, ఇప్పటికన్నా నీ కళ్ళు తెరుచుకున్నాయా లేదా? చౌకబారు వస్తువులు కొంటే ఆస్పత్రి పాలక తప్పదని పెద్దలు ఊరికి అనలేదు. నాణ్యమైన ఆహారం తింటే కదా మనం ఆరోగ్యంగా ఉండేది. అంజలి, నన్ను క్షమించమ్మా. నేను డబ్బు పిచ్చిలో పడి మన ఆరోగ్యాన్ని, మీ ప్రాణాల్ని పణంగా పెట్టాను. కేవలం కొన్ని వందల రూపాయల కోసం ఇంత పెద్ద అనర్థం జరుగుతుందని నేను ఊహించలేదు. అత్తయ్యా, డబ్బు దాచడం తప్పు కాదు, కానీ అది మన పొట్ట కొట్టి ప్రాణాల మీదకు తెచ్చే విధంగా ఉండకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం తింటున్న ఆహారం ఎంత నాణ్యంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. అప్పుడు ఆసుపత్రి ఖర్చులు అసలే ఉండవు. అదే నిజమైన పొదుపు. అవునమ్మా అంజలి, చాలా ప్రాక్టికల్గా నా కళ్ళు తెరిపించావు. ఈ రోజు నుంచి ఈ ఇంటి కిరాణా సరుకుల బాధ్యత, వంట బాధ్యత పూర్తిగా నీదే. నువ్వేం చెప్తే అదే ఇంట్లో జరుగుతుందమ్మా. ఇకపై నేను ఏ విషయంలో కూడా పిసినార్తనమే చూపించను. శభాష్ అంజలి, ఎంత చక్కగా లెక్కేసి నీ అత్తగారి బుద్ధి మార్చావమ్మా. మా ఇంట్లోకి ఇంత తెలివైన కోడలు రావడం మా అదృష్టం. అవును నాన్న, అంజలి తెలివితేటలు ఈ రోజు మన కుటుంబాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. థ్యాంక్ యూ అంజలి. చాలండి, ఇంక నన్ను పొగడం ఆపి అందరి వేడివేడిగా నేను చేసే మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. ఇకపై మన ఇంట్లో అంతా నాణ్యమైన సరుకులే వాడదాం. అలా అంజలి తన తెలివితేటలతో పిసినారి అత్తగారి కల్తీ సరుకుల గుట్టురట్టు చేసి ఆచరణాత్మకంగా బుద్ధొచ్చేలా చేసింది. శకుంతల తన తప్పు తెలుసుకొని పిసినారితనాన్ని వదిలేసింది. అప్పట్నుంచి ఆ కుటుంబంలో అందరూ నాణ్యమైన ఆహారాన్ని తింటూ ఆరోగ్యంగా, ఎంతో ఆనందంగా, సుఖ సంతోషాలతో తమ జీవనాన్ని సాగి. వీరయ్య, సుందరమ్మ దంపతులకు ఒకే ఒక్క కుమారుడు అరుణ్. అరుణ్ భార్య అంజలి. ఈ కుటుంబం ఒకప్పుడు ఎంతో వైభవంగా బతికింది. కాని వీరయ్య చేసిన వ్యాపారంలో ఊహించని నష్టాలొచ్చాయి. ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో పేదరికంలోకి వెళ్లిపోయింది. రేపటి పూట గడవడం ఎలా అని వాళ్ళు ఆలోచిస్తున్న తరుణంలో అంజలికి చుట్టాలైన కాంతయ్య, సుబ్బలక్ష్మి దంపతులు ఆ ఇంటికి ప్రయాణమై వచ్చారు. వారికి అంజలి అత్తగారిల్లు ఎంతో శ్రీమంతుల కుటుంబం అని మాత్రమే తెలుసు. కాని ఈ మధ్యకాలంలో వారు అనుభవిస్తున్న ఆర్థిక కష్టాల గురించి అస్సలు తెలీదు. ఒకరోజు మధ్యాహ్నం కాంతయ్య, సుబ్బలక్ష్మి హాల్లోకి అడుగుపెట్టారు. అప్పుడు అంజలి, సుందరమ్మ, వీరయ్య హాల్లో ఉన్నారు. రండి రండి కాంతయ్య గారు, సుబ్బలక్ష్మమ్మ గారు, ప్రయాణం బాగా సాగిందా? కూర్చోండి. కాస్త చల్లని నీళ్లు తాగితే ప్రాణం కుదుట పడుతుంది. అంజలి, మంచినీళ్ళు తీసుకురామ్మా. సరే అత్తయ్య. పిన్ని, బాబాయ్ కూర్చోండి. వీరయ్య గారు, మా అంజలి మీలాంటి పెద్ద శ్రీమంతుల ఇంట్లో కోడలిగా సెటిల్ అయిందని మాకు ఎంతగా గర్వంగా ఉందో తెలుసా? అప్పట్లో మీ వ్యాపారం గురించి మా ఊర్లో కూడా కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. వీరయ్య బలవంతపు నవ్వుతో, ఆ ఏదో అంతా భగవంతుడి దయ కాంతయ్య గారు, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. వంటింట్లోకి వెళ్లిన అంజలి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి, వీళ్ళు వచ్చారేంటి అని ఆమె మనసు కక్కావికలమైంది. అయినా ధైర్యం తెచ్చుకొని నీళ్ల గ్లాసులతో బయటకొచ్చింది. ఆ పూట అలా నీళ్లతో గడిచింది. ఇక మధ్యాహ్నం అందరూ భోజనానికి కూర్చున్నారు. అంజలి ఇంట్లో ఉన్న కూరగాయలతోనే ఆమె ఎంతో రుచికరంగా వంటలు చేసింది. ఆ కూరగాయలతో వండిన వంటలు అందరికీ వడ్డించింది. ఏంటి వీరయ్య గారు, మీలాంటి పెద్ద పెద్ద శ్రీమంతులింటికి చుట్టాలు వస్తే కనీసం ఒక ముక్క కూడా లేకుండా కేవలం పప్పు, బెండకాయ కూరతోనే ముగించేస్తున్నారేంటి? ఏమే సుబ్బలక్ష్మి, ఊరుకో. వాళ్ళేదో ప్రేమతో వండినట్టున్నారు కదా, తిను. ఇందులో ఊరుకునేదేముందండి? రకరకాలుగా తిందామని ఎన్నో ఆశలతో వస్తే ఇక్కడేమో ఉట్టి పప్పు కూర పడేశారు. మా ఊర్లో పేదవాళ్ళింటికెళ్ళినా కనీసం గుడ్డుతో వండైన కూరలు పెడతారు. వీరయ్య గారింట్లో ఇదేనా మర్యాద? ఆ మాటలు విని అంజలి, ఆమె అత్తగారు సుందరమ్మ కూడా తలదించుకుని, లేదు సుబ్బలక్ష్మమ్మ గారు, ఈ మధ్య నా ఆరోగ్యం అస్సలు బాలేదు. అందుకే అంజలి కూరగాయలతో వంటలు చేసింది. ఏమనుకోకండి. పర్లేదులే సుందరమ్మ గారు, పప్పు బానే ఉంటుంది. సుబ్బలక్ష్మి, నువ్వు మాట్లాడకుండా తినలేవో? ఆ పూట ఎలాగలా భోజనాలు ముగిశాయి. కాని సుబ్బలక్ష్మి మనసులో అసంతృప్తి అలాగే ఉండిపోయింది. బెడ్రూంలోకి వెళ్లిన తర్వాత కాంతయ్యతో గుసగుసలాడ్డం మొదలెట్టింది. చూశారండి, వీళ్ళ బిల్డప్ చూస్తే
కోట్లు ఉన్నట్టుంటుంది. కానీ చుట్టాలొస్తే కనీసం చికెన్ ముక్క కూడా పెట్టలేదు. వీళ్లకు మనమంటే అస్సలు గౌరవం లేదండి. సరేలేవే, ఒక పూట శాకాహారం తింటే ఏమైపోతావు? రేపెలాగో వెళ్ళిపోతాం కదా, ఊరికే రచ్చ చేయకు. వాళ్ళ మాటలు అంజలి చెవిన పడ్డాయి. అరుణ్ ఆఫీస్ నుంచి అలసిపోయి రూంలోకి వచ్చాడు. అంజలి చాలా దిగులుగా కూర్చొని ఉండడం చూసి ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఏమైంది అంజలి? మీ చుట్టాలు వచ్చారని సంతోషపడాల్సింది పోయి ఇలా దిగ్గులుగా కూర్చున్నావు. ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? అరుణ్, ఇంత పెద్ద ఇంటికొచ్చి పప్పు కూర తింటావా అని పిన్నిగారు ఎత్తి పొడిచారు. నాకెందుకో చాలా అవమానంగా అనిపించింది అరుణ్. మరి ఏం చేద్దామంటావు అంజలి? మన పరిస్థితి నీకు తెలియంది కాదు కదా. చేతిలో ₹1 కూడా లేదు. నాకు తెలుసు అరుణ్, కానీ వాళ్ళు మాంసం తిందామని ఆశపడుతున్నారు. కొంచెం చికెన్ తీసుకురా అరుణ్, ప్లీజ్. సరే అంజలి, నువ్వు అంతగా అడుగుతున్నావు కదా. నా స్నేహితుడు ప్రసాద్ దగ్గర కాస్త అప్పటికి చికెన్ తీసుకొస్తాను, నువ్వు బాధపడకు. అరుణ్ అలా బయటికెళ్లి తన స్నేహితుడి దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకొని చికెన్ కొనుక్కొని ఇంటికొచ్చాడు. అంజలి ఆ చికెన్ వండి రాత్రి భోజన సమయంలో అందరికీ వేడివేడిగా చికెన్ కర్రీ వడ్డించింది. ఆ ఇప్పుడైనా బుద్ధొచ్చింది. చుట్టాలొస్తే ఇలాంటి కూరలు ఉండాలి కదా. అంజలి, ముక్కలు బాగా ఉడికించావా లేదా అమ్మా? బాగా ఉడికించాను పిన్నిగారు, మీరు తినండి. చాలా అద్భుతంగా వండావమ్మా అంజలి, నీ చేతి వంట చాలా బావుంది. రాత్రి అందరూ ఎంతో సంతోషంగా తిన్నారు. కాని భోజనం ముగిసి అందరూ పడుకున్న తర్వాత కాంతయ్యతో సుబ్బలక్ష్మి మళ్లీ తను గుసగుసలాడ్డం మొదలెట్టింది. ఏవండి, నిద్రపోతున్నారా? ఏంటే సుబ్బలక్ష్మి, రాత్రి పూట కూడా నన్ను నిద్రపోనివ్వవా? ఏమైంది ఇప్పుడు? చికెన్ తిన్నావు కదా, ప్రశాంతంగా పడుకోకుండా ఏం నీ గోలా? అదేనండి నేను చెప్పేది. చికెన్ ఎవరైనా పెడతారు. ఈ రోజుల్లో చికెన్ అనేది చాలా చౌక రకం కూర అయిపోయింది. అసలు వీళ్ళకి మనమంటే నిజంగా ప్రేముంటే ఇంత పెద్ద ధనవంతులయ్యుండి కనీసం మటన్ పెట్టాలి కదా. ఏంటి మటనా? నీకు బుద్ధుందా సుబ్బలక్ష్మి? వాళ్ళు పెట్టిన చికెన్ తో సంతోషించాల్సింది పోయి మటన్ లేదు గిట్టం లేదని గొడుగుతున్నావేంటి? ఇందులో గొడగడానికి ఏముందండి? మనల్ని చులకనంగా చూస్తున్నారు కాబట్టే మటన్ పెట్టట్లేదు. చికెన్ పెట్టి సరిపెట్టేశారు. రేపు అంజలితో మటన్ వండమని చెప్తాను. నీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందే. సరే, నీ ఇష్టం వచ్చిందనుకో, కానీ నన్ను మాత్రం పడుకోనివ్వు. మరుసటి రోజు ఉదయం సుబ్బలక్ష్మి వంటిట్లోకెళ్లి అంజలి పక్కన నిలబడింది. అంజలి, రేపు మేము మా ఊరికి ప్రయాణమే వెళ్ళిపోతున్నామమ్మా. వెళ్లే ముందు ఆ కాస్త మటన్ వండి పెట్టొచ్చు కదా. నాకసలు చికెన్ కంటే మటన్ అంటేనే చాలా ఇష్టం అమ్మాయ్. మటనా? పిన్నిగారు, అది ఏమిటా నత్తి, పెద్ద కోటీశ్వరుల ఇంటికి కోడలివి మటన్ వండడానికి కూడా అంతలా ఆలోచిస్తున్నావు? మీ మామగారికి చెబితే కిలోలు కిలోలు తెప్పించగలరు కదా. అలాగే పిన్నిగారు, అలాగే చేద్దాం. అంజలి కంగారుగా అరుణ్ గదిలోకి వెళ్ళింది. అరుణ్ ఏమో ఆఫీస్కి బయలుదేరబోతూ ఉండగా అంజలి అతని చేయి పట్టుకుని ఆపింది. అరుణ్, ఒక్క నిమిషం ఆగండి. ఏమైంది అంజలి? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అరుణ్, పిన్నిగారు మధ్యాహ్నానికి మటన్ కావాలని పట్టుబడుతున్నారు. ఎలాగైనా కొంచెం మటన్ తీసుకురండి ప్లీజ్. అంజలి, నీకేమైనా మతిపోయిందా? మన ఆర్థిక పరిస్థితి నీకు తెలీదా? నిన్నేమో చికెన్ కోసమే 500 అప్పు తెచ్చాను. ఇప్పుడు మటన్ కిలో ₹1000 పలుకుతోంది అంజలి. నేనెక్కడి నుంచి తీసుకురావాలి? నా దగ్గర ₹1 కూడా లేదు. అరుణ్, నాకు తెలుసు మనం ఎంత కష్టంలో ఉన్నామో. కానీ వాళ్ళు రాక రాక మన ఇంటికి వచ్చారు. రేపెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడొస్తారో తెలీదు అరుణ్, ప్లీజ్ ఎలాగైనా ఒక్కసారికి మటన్ తీసుకురండి. అరుణ్ అంజలి కళ్ళల్లోని ఆవేదన్ని చూసి కరిగిపోయాడు. ఒక ఆడపిల్ల తన పుట్టింటి చుట్టాల ముందు తన అత్తగారింటి గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంతలా తపన పడుతుందో చూసి అతని గుండె కరిగిపోయింది. సరే సరే అంజలి, నేను ఎలాగైనా నా డబ్బులు సర్దుబాటు చేస్తానులే. నువ్వు వంటకు సిద్ధం చేయి, నేను ఇప్పుడే వెళ్ళి మటన్ తీసుకొస్తాను. అరుణ్ బయటకెళ్లి ఇంకొకరి దగ్గర అప్పు తీసుకొని కిలో మటన్ కొనుక్కొని వచ్చాడు. అంజలి ఎంతో రుచికరంగా దాంతో మటన్ కూర వండింది. ఆ మధ్యాహ్నం కాంతయ్య, సుబ్బలక్ష్మి ఎంతో తృప్తిగా మటన్ తిన్నారు. అబ్బా, ఎంత బాగుందో మటన్! అంజలి, ఈ మటన్ కూరను నేను జీవితంలో మర్చిపోననుకో. శ్రీమంతుల ఇల్లంటే ఇలాగే ఉండాలమ్మా. అవునమ్మా అంజలి, చాలా బాగా చేశావు. వీరయ్య గారు మాకెంతో బాగా మర్యాద చేశారు. చాలా సంతోషంగా ఉందండి.
మీ సంతోషమే మాకు ముఖ్యం కాంతయ్య గారు. ఆ రోజు రాత్రి సుబ్బలక్ష్మికి దాహం వేసి నీళ్లు తాగడానికి హాల్లోకొచ్చింది. అప్పుడే వీరయ్య గారి బెడ్ రూమ్ నుంచి తక్కువ వెలుతుల్లో గట్టిగా మాట్లాడుకుంటున్న శబ్దాలు వినిపించాయి. సుబ్బలక్ష్మి కుతూహలంతో మెల్లగా ఆ గది కిటికీ దగ్గరకు వెళ్లి లోపలికి తొంగి చూసింది. లోపల వీరయ్య, సుందరమ్మ, అరుణ్, అంజలి అందరూ ఎంతో దిగులుగా కూర్చొనున్నారు. వీరయ్య కళ్ళ వెంట కన్నీళ్లు కారుతున్నాయి. అరుణ్, నా వల్ల ఈరోజు మన కుటుంబం రోడ్డున పడిందిరా. వ్యాపారంలో వచ్చిన నష్టాల వల్ల మనకు లక్షల్లో అప్పులు మిగిలాయి. రేపు అప్పుల వాళ్ళు ఇంటి మీదకొస్తారు. అవును నాయనా, ఈరోజు చుట్టాలొస్తే వాళ్ళకు పెట్టడానికి మన దగ్గర పైసా కూడా లేదు. అరుణ్, ఇక లాభం లేదురా. మనకున్న ఈ యొక్క పాతిళ్ళు అమ్మేస్తే మనకున్న కొన్ని అప్పులైనా తీరుతాయి. కానీ ఎంతో ఇష్టంగా నేను నా చేతులతో కట్టుకున్న ఇల్లిది. దీన్ని అమ్మాలనేసరికి నా ప్రాణం పోయినంత బాధగా ఉందిరా. నా కన్న తల్లి లాంటి ఇల్లిది. దీన్ని ఎలా వదులుకోనురా? నాన్న, ఏడవకండి నాన్న. ఇల్లు పోతే పోయింది. మనమందరం కలిసి మళ్ళీ కష్టపడి సంపాదించుకుందాం. అప్పుల వాళ్ళకి భయపడుతూ బ్రతకడం కంటే ఇల్లు అమ్మడమే మంచిది నాన్న. డోర్ వెనక నిలబడి ఈ మాటలన్నీ వింటున్న సుబ్బలక్ష్మి ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆమె కళ్ళ వెంట నీళ్లు ధారలుగా కారడం మొదలెట్టాయి. గుండెల్లో ఏదో తెలియని బరువు తనను ఎంతో ఆదరించి, తమ చేతిలో నయా పైసా లేకపోయినా అప్పులు చేసి మరి చికెన్, మటన్ వండి పెట్టిన ఆ పేద కోడలి ఆత్మీయత ఎంత గొప్పదో ఆమెకు అర్థమైంది. తాను ఎంత స్వార్థంగా ఆలోచించానో తెలుసుకుని సుబ్బలక్ష్మి ఎంతో పశ్చాత్తాపడింది. సుబ్బలక్ష్మి గబగబా గదిలోకెళ్లి కాంతయ్యను లేపింది. లేవండి, లేవండి, ఒక్కసారి లేవండి. అబ్బబ్బబ్బబ్బా, ఏమైంది సుబ్బలక్ష్మి? ఎందుకే ఏడుస్తున్నావు? సుబ్బలక్ష్మి కాంతయ్యకి అంజలి కుటుంబ పరిస్థితి చెప్పింది. కాంతయ్య కూడా ఆ మాటలు విని తీవ్రమైన ఆవేదనకు లోనయ్యాడు. మరుసటి రోజు ఉదయం కాంతయ్య, సుబ్బలక్ష్మి తమ సూట్ కేసులు పట్టుకొని హాల్లో నిలబడ్డారు. వీరయ్య, సుందరమ్మ, అరుణ్, అంజలి దిగులుగా వాళ్ళను సాగనంపడానికి వచ్చారు. వీరయ్య గారు, అరుణ్, అంజలి, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చోండి. మేం వెళ్లే ముందు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి కాంతయ్య గారు, ఏమైంది? సుబ్బలక్ష్మి అంజలి దగ్గరికెళ్లి ఆమె రెండు చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అంజలికి ఏమీ అర్థం కాలేదు. పిన్నిగారు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? అంజలి, నిన్న రాత్రి మీ మామగారు, అత్తగారు మాట్లాడుకున్న మాటలని నేను విన్నాను. మీకున్న ఆర్థిక కష్టాల గురించి, అప్పుల గురించి నాకు అంతా తెలిసింది. అంజలి, అరుణ్, వీరయ్య ఒక్కసారిగా షాక్కు గురయ్యి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్ల ముఖాలు పాలిపోయాయి. వీరయ్య గారు, నన్ను క్షమించండి. నా స్వార్థంతో మిమ్మల్ని అంజలి ద్వారా ఇబ్బంది పెట్టి చికెను, మటను వండించుకున్నాను. అయినా మీరు మా మీద ఏ కోపం కూడా లేకుండా అప్పు చేసి మరీ మా ఆకలి తీర్చారు. ఇంత గొప్ప మనసున్న మనుషులను నేను నా జీవితంలో చూడలేదు. అవును వీరయ్య గారు, బంధువులంటే కష్టాల్లో పాలు పంచుకోవాలి గాని ఇలా సుఖాలు అనుభవించడానికి రాకూడదు. అంజలి మా ఇంటి పిల్ల. మా ఇంటి పిల్ల కాపురం ఉంటున్న ఈ ఇల్లు అమ్మడానికి మేం అస్సలు ఒప్పుకోము. అలా అంటూ కాంతయ్య తన జేబులో నుంచి 5 లక్షల రూపాయల చెక్కును తీసి వీరయ్య చేతిలో పెట్టాడు. కాంతయ్య గారు, ఇదేంటి? ఇన్ని డబ్బులు నాకొద్దు. వద్దనకండి వీరయ్య గారు. ఈ డబ్బుతో మీకున్న అప్పులన్నీ తీర్చేయండి. మీ ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు. ఈ డబ్బు నేను మీకు అప్పుగా ఇవ్వట్లేదు. మా అంజలి కాపురం నిలబెట్టడానికి ఒక తండ్రిగా ఇస్తున్నాను. మీ వ్యాపారం మళ్ళీ కోలుకున్నాక మీ దగ్గర ఉన్నప్పుడే ఈ డబ్బును నాకు తిరిగి ఇవ్వండి. అప్పటి వరకు ఈ ఇల్లు అమ్మే ఆలోచన అస్సలు చేయకండే. మావయ్య, చాలా కృతజ్ఞతలు మావయ్య. మా కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడారు. అంజలి, నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను తల్లి. నన్ను క్షమించు. నీలాంటి గొప్ప కోడలు దొరకడం ఈ ఇంటి అదృష్టమమ్మా. పిన్నిగారు, పెద్దవారు మీరు. నన్ను క్షమించమని అడగకండి. మీ సాయాన్ని మేము జీవితాంతం మర్చిపోం. కాంతయ్య, సుబ్బలక్ష్మి దంపతులు ఆనంద బాష్పాలతో వీరయ్య గారి కుటుంబానికి వీడ్కోలు చెప్పి తమ ఊరికి ప్రయాణమయ్యారు. అంజలి కళ్లలో ఆనంద బాష్పాలు రాలే. కాలం వేగంగా గిరగిరా తిరిగింది. కాంతయ్య ఇచ్చిన ఆర్థిక సహాయంతో వీరయ్య తన అప్పులన్నిటినీ తీర్చేశాడు. అరుణ్ కష్టపడి కొత్త వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారం ఊహించిన రేంజ్లో సక్సెస్ అయింది. అరుణ్ ఇప్పుడు ఎంతో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు. వారి ఆర్థిక కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి.
వీరయ్య కుటుంబం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఆ రోజు వీరయ్య స్వయంగా కాంతయ్య సుబ్బలక్ష్మిలకు కబురు పెట్టి తమ ఇంటికి పిలిపించాడు. కాంతయ్య సుబ్బలక్ష్మి హాల్లో కడుగు పెట్టారు. ఈసారి వారి ముఖాల్లో ఎలాంటి గర్వం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. వీరయ్య ఎంతో గౌరవంగా వారికి నమస్కరించి కాంతయ్య చేతిలో 5 లక్షల రూపాయల నగదుతో పాటు కొత్త బట్టలు పెట్టాడు. కాంతయ్య గారు, ఆ రోజు మీరిచ్చిన 5 లక్షలు మాకు కేవలం డబ్బే కాదు, మా కుటుంబానికి ప్రాణదానం. ఇదిగోండి, మీరిచ్చిన డబ్బును తిరిగిస్తున్నాను. మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేం. చాలా సంతోషంగా ఉందండి వీరయ్య గారు. మీ ఉమ్మడి కుటుంబం మళ్ళీ ఇలా పచ్చగా వెలిగిపోతుంటే చూడడం కంటే మాకు ఇంకేం కావాలి చెప్పండి. అమ్మా అంజలి, ఈరోజు మాకు ఏ కూర వండావే? పాత పగలు మనసులో పెట్టుకుని మళ్ళీ పప్పు కూర పెట్టవు కదా? ఆ మాటకి అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. అయ్యయ్యో లేదు పిన్ని గారు, ఈరోజు మీకోసం కేవలం చికెన్ మటన్ మాత్రమే కాదు, మీరెంతో ఇష్టంగా తినే సముద్రపు రొయ్యలు పీతల కూర కూడా వండాను. రండి, అందరం కలిసి భోజనం చేద్దాం. డైనింగ్ టేబుల్ దగ్గర ఎన్నడూ లేనంత సంపన్నమైన రుచికరమైన విందు భోజనం సిద్ధంగా ఉంది. రొయ్యల వేపుడు, పీతల కూర, వేడి వేడి మటన్ బిర్యానీ సువాసనలు ఇల్లంతా పంచుకున్నాయి. అందరూ ఎంతో ఆప్యాయంగా కలిసికట్టుగా కూర్చొని భోజనం చేస్తూ ఉండగా ఆ ఇల్లు సంతోషాల హరివిల్లుగా మారిపోయింది.